ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 31వ దావీదు కీర్తన 1 నుండి 8 వచనాలు చదువుకొని వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడునో సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలబెట్టేతివి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. నీ వాక్యమును మేము ధ్యానం చేయటానికి ఇదిగో నీ సన్నిధిలో కూర్చుని ఉండగా నీవే మాతో మాట్లాడండి. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ బలపరిచే మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదే పిల్లరా, ఈ 31వ దావీదు కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసి ప్రధాన గాయకునికి అప్పగించినటువంటి సందర్భం. ప్రియదేవుని పిల్లలారా, దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తే అనేక మారులు, అనేక కష్టాలు, శ్రమలు, బాధలు, అనేకమైనటువంటి చెప్పుకోలేనంత విపరీతమైనటువంటి పరిస్థితులు దావీదును చుట్టుముట్టాయి. ఆ చుట్టుముట్టిన ప్రతిసారి కూడా దావీదు ఒక మూలన కూర్చుని కృంగిపోలా. ప్రతిసారి కూడా ఆ బాధలను గురించి, ఆ ఎదురైన సమస్య గురించి, ఆ కష్టమును గురించి ఏడుస్తూ కూర్చోలా. తనకు కష్టం వచ్చిన ప్రతిసారి దేవుని పాదాల సన్నిధి దగ్గర కనిపెట్టాడు. దేవుని పాదాల దగ్గర తన్ను తాను శుద్ధి చేసుకుంటూ, తన్ను తాను పవిత్రపరచుకుంటూ, తన్ను తాను తగ్గించుకుంటూ, తన్ను తాను యథార్థ హృదయముతో దేవునిని కొనియాడాడు. కీర్తనల ద్వారా దేవునిని ఘనపరిచాడు. కష్టం వచ్చిందని ఒక మూలన కూర్చుని ఏడవల. ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దావీదు భక్తునికి వచ్చినటువంటి కష్టము, ఆ కష్టములో ఎలా ప్రార్థించాలో మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవునిపై తనకున్న విశ్వాసాన్ని ఎలా వెల్లడి చేస్తున్నాడో ఈ కీర్తనలో మనం చూడవచ్చును. కాబట్టి 1వ వచనం నుండి మనం చూస్తే, యెహోవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడునో సిగ్గుపడనీయకము. నేను నీ శరణదాసుడను నాయన. నిత్యము నీ సన్నిధిలో నేను కాపురం ఉండేటువంటి వాడిని. నీ సన్నిధిలోనే నాకు నిత్య సంతోషములు కలవు. నీ సన్నిధిలోనే నాకు రక్షణ కలదు అని నమ్మినటువంటి గొప్ప భక్తుడు దావీదు గారు. ప్రియదేవుని పిల్లలారా, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండు అని ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ? సర్వాధికారి అయిన సజీవుడైన దేవునిని తనకు ప్రాకారముగాను ఇల్లుగాను ఉండమని దేవునిని వేడుకుంటూ ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు
మరి వేదన కలిగినప్పుడు మనం చేయవలసింది కూడా అదే. చేయవలసిన దానిని చేయకుండా కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, బాధ కలిగిందని ఈ రోజున దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు ఎక్కువైపోతా ఉన్నారు. ఇది కడవరి కాలం, భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ సమయమున ఏమి సంభవించునో ఎరిగినటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. భక్తుడు తనకు కష్టం వచ్చినప్పుడు ఆ సర్వాధికారి అయిన దేవునినే తనకు ఇల్లుగా ప్రాకారముగా ఉండమని బతిమాలుకుంటున్నటువంటి సందర్భం నీ జీవితంలో ఇలాంటి ఒప్పుకోలు నీకుందా? సర్వాధికారి అయిన దేవునిని నీకు రక్షకునిగా, ప్రాకారము గల ఇల్లుగా ఉండమని ఎప్పుడైనా నీవు ప్రార్థన చేశావా? నీ జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకములు వచ్చినా దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా, దేవుని సన్నిధిని తొక్కకుండా నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో జాగ్రత్త అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లరా, మరలా అంటున్నాడు కదా 3వ వచనంలో, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నాకు కొండయు నా కోటయు నీవే, నా కొండ కోట నీవే అని దావీదు భక్తుడు అనేక పర్యాయాలు అనేక సంకీర్తనలు పాడి కీర్తించాడు. ప్రియ దేవుని పిల్లలారా, నా ఆశ్రయ దుర్గము కూడా నీవే. ఆయన కొండ, కోట, ఆశ్రయ దుర్గము సమస్తము కూడా దేవునినే పెట్టుకున్నాడు. మరి శత్రువులైతే నన్ను చిక్కించుకోవాలని రహస్యంగా వల ఒడ్డుతూ ఉన్నారు. నా శత్రువుల ఒడ్డిన వలలో నేను చెక్కకుండా నా పాదములను ఎక్కడ నిలిపాడంటే ఆయన విశాలమైన స్థలములో నన్ను నిలబెట్టావు అని 8వ వచనం చివరి వచనంలో అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, శత్రువైన సాతాను మనలను చిక్కించుకోవాలని రహస్యంగా వలను ఒడ్డుతా ఉన్నాడు. ఆ వలలో నీవు సత్యవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత నిలవలేనిటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. దేవుని సన్నిధిని దూరం చేసుకున్న దానిగా నీవు ఉన్నావేమో. దేవుని మాటలను పెడచేవని పెట్టేదానిగా నీవు ఉన్నావేమో. దేవుని మార్గములను తప్పి తిరిగేవానిగా నీవు ఉన్నావేమో. జాగ్రత్త, నీ కోసము శత్రువు వలవడ్డాడు. అది రహస్యంగా వడ్డబడింది కాబట్టి ఆ వలలో నీవు చిక్కుకున్నావా, ఇక నీవు బయటికి రావడం కష్టం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఆ వలలో నన్ను చిక్కనీయకయ్యా, మరి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియ దేవుని పిల్లారా, ఈ 5వ వచనంలో మాట్లాడినటువంటి మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, ఈ మాట పలికింది ఎవరండి? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7వ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మనకు మరి ప్రతిబింబిస్తూ ఉన్నారు. సిలువలో ఆయన చేసిన త్యాగం, మరి క్రీస్తు సిలువలో పలికినటువంటి ఆ మాట మనం చూసినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనల గ్రంథంలో ఆ సిలువలో చేసిన క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఆ యొక్క 7వ మాట మరి మనకు కనపడతా ఉంది. ప్రతి కీర్తనలో దావీదు భక్తుడు ఆ సర్వాధికారి అయిన క్రీస్తును కొనియాడాడు. ఆయన మాటలు ఇక్కడ ఆయన సంకీర్తనలో ఆయన ఒక చరణముగా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు మరి కొత్త నిబంధనకే పరిమితమైన వాడు కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన ఆదిలోనే సమస్త సృష్టిని తండ్రి చిత్తము చొప్పున జరిగించినవాడు, చేసినవాడు. ప్రియ దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథములో భక్తులతో మాట్లాడినటువంటి స్వరము క్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, నన్ను విమోచించేవాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఇక్కడ అని అంటూ ఉన్నాడు కదా. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు అంటూ ఉన్నాడు. అన్యుని ఇక్కడ అసహించుకుంటూ ఉన్నాడు భక్తుడు.
అన్యుడు ధన్యుడిగా మారాలని క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి వారి కోసము కూడా తన ప్రాణత్యాగాన్ని చేశాడు. తన రక్తము ద్వారా అందరినీ కొన్నవాడు, కన్నవాడు ఆ క్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ప్రియదేని పిల్లారా, నీవు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించేదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములను నిలవబెట్టావు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లలారా, ఈ 8 వచనాల్లో క్రీస్తు ప్రభుల వారు పలికిన 7వ మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చును. కష్టం వచ్చినప్పుడు, నష్టము కలిగినప్పుడు మరి ప్రభు పాదాల చెంత దావీదు భక్తుడు ఎలాగున మరి చేరి తన బాధను, గోడును వెళ్ళబుచ్చుకున్నాడు. ఈ రోజున ఆ రీతిగా దేవునిపై ఉన్న విశ్వాసాన్ని మనము దేవుని సన్నిధిలో మనం ప్రతిబింబించేటట్లుగా బ్రతికితే మన కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో, వ్యాధులలో, అనేకమైనటువంటి వాటిలో ఆయన విడుదలను దయచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మరి నీకు కొండగా, నీ కోటగా, ఆశ్రయదుర్గముగా ఉండాలి అని అంటే నీ కష్టంలో నీవు ఎవరిపైన ఆధారపడతా ఉన్నావు? ఎవని శరణజొచ్చి నువ్వు బ్రతుకుతున్నావు? ఒకవేళ రహస్యముగా నీ కొరకు వడ్డిన వలలో, అపవాది వేసినటువంటి వలలో చెక్కబడుతున్నావా? అయితే నీవు సర్వాధికారి అయిన దేవుని చేతిలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయిన వాడిగా కనపడతా ఉన్నావు. జాగ్రత్త, నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. నిన్ను నీవు మరి దేవునికి సమర్పించుకోకపోతే శత్రువు చేతికి నువ్వు అప్పగింపబడతావు. శత్రువు చేతిలో పడితే నీకు ప్రమాదం. కాబట్టి బండ అయిన క్రీస్తు ప్రభుల వారిని నీకు ప్రాకారముగా ఉంచుకో. మరి కోట అయిన సర్వాధికారి అయిన క్రీస్తుని నీవు కలిగి ఉండు. ఆశ్రయ దుర్గముగా ఆయననే ఆహ్వానించు. మరి దావీదు భక్తుడు ఆ సర్వాధికారి అయిన దేవుని ఎలాగున ఆహ్వానించాడో, నీ కుటుంబంలో శ్రమ సంభవించిందా? నీ కుటుంబంలో కష్టములు, నష్టములు ఎదురవుతూ ఉన్నాయా? అయితే నీవు ఆశ్రయించవలసింది, నీవు శరణుజొచ్చవలసింది ఎవరో తెలుసా? ఆ క్రీస్తు ప్రభుల వారినే. అలాగున నీవు క్రీస్తు ప్రభుల వారిని శరణజొచ్చకుండా, క్రీస్తు ప్రభుల వారిని ఇంటిలోనికి ఆహ్వానించకుండా మరి నీ జీవితంలో అనేక శ్రమలు గుండా పోతున్నావేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకొని, నీ నిర్ణయమును మార్చుకొని ఆ కొండ, కోట అయిన ఆశ్రయ దుర్గమైన క్రీస్తు ప్రభుల వారిని నీ ఇంటికి ఆహ్వానించు. నీ శరీరంలో, నీ దేహంలో, నీ కుటుంబంలో ఉన్న సమస్త బాధల నుండి విడుదల పొందు. దేవుడు మిమ్మలను అలాగున ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయన. అవును దేవా, నీ భక్తుడు నాయన శ్రమ సంభవించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని నీపై ఎంతగా నిలిపాడో, తన బాధలు, వేదనలను నీ సన్నిధి జొచ్చి, నీ శరణు జొచ్చి నీకు విన్నవించుకుంటున్నాడు నాయన. అయా, నిన్నే తనకు ప్రాకారముగాను, ఇల్లుగాను ఉండమని, నా కొండ, నా కోటగా, ఆశ్రయ దుర్గముగా ఉండమని ఏ రీతిగా ప్రార్థన చేశాడు. ఇదిగో నీ పిల్లలైన వారు అలాగున ప్రార్థించలేక, ఇదిగో నీ తండ్రి అయా నీ సన్నిధిని వీడి నాయన అనేక రకాలుగా అపవాది రహస్యముగా వడ్డిన వలలో పడిపోతూ ఉన్నారు నాయన. అలాగున అపవాది వలలో నాయన పడిపోతున్న వారిని లేవదీయమని, వారి కట్లను, వారి బంధకాలను విడిపించమని ఈ ఉదయకాలమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలనైనా. అలా విడిపించుటకు శక్తి కలిగిన వాడవు, అధికారం కలిగిన వాడవు నీవేనని నీ ప్రజలైన వారందరూ తెలుసుకొని నీ యందు విశ్వాసముంచి అయా నీ భక్తిలో, నీ విశ్వాస్యతలో వారు కడవరకు జీవించే కృపను అనుగ్రహించమని, బంధకాలలో, శ్రమలలో, వేదనలలో అయా నీవే వారికి కొండవై, కోటవై, ఆశ్రయ దుర్గమై అయినా కాపాడుమని ఈ ఉదయకాలం మేము చేస్తున్న ఈ ప్రార్థన, ఈ ధ్యానములను మీరు ఆశీర్వదించినందుకే వందనాలు చెల్లిస్తూ, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.